హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ టెక్ మహేంద్ర కంపెనీ నుంచి అనమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది కదా, టెక్ మహేంద్ర కంపెనీ అనేది సో ఒక ఎంఎన్సి టాప్ ఎంఎన్సి కంపెనీ అనమాట. సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ అండ్ ఏ ఇయర్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు, సో ఏ రోల్కి వీళ్ళు కరెంట్గా హైర్ చేసుకుంటున్నారు, సో ఇది మాస్ హైరింగ్ లేకపోతే నార్మల్ లిమిటెడ్ హైరింగ్ అనేది సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా న్యూ వ్యూవర్ అయితే మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరెన్నో జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి టెక్ మహేంద్ర ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2024 అనమాట. సో జాబ్ రోల్ చూసుకుంటే మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనమాట, ఏఎస్ఈ రోల్. సో క్వాలిఫికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని క్వాలిఫికేషన్ చూసుకుంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి బీఈ బీటెక్ అండ్ ఎంసీఏ ఎంఎస్సి చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, 2022 అండ్ 2023. ఈ 2 ఇయర్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఏమీ అక్కర్లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ చూసుకుంటే మనకి ఇక్కడ 3.25 టు 5.5 ఎల్పి అయితే ఉంటుంది. సో జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా అని ఇచ్చారు ఇక్కడ. వన్స్ మీరు ఆ టెస్ట్ అనేది క్లియర్ చేసి, ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేసుకుంటే రౌండ్స్ అన్నీ కూడా మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఇండియాలో ఏదో ఒక లొకేషన్కి అయితే మిమ్మల్ని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి వెన్యూ లొకేషన్ వర్చువల్ ఆన్లైన్ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళి టెస్ట్ అవి అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క రౌండ్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. టెస్ట్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ కానీ. సో లాస్ట్ డేట్ చూసుకుంటే ఇది గమనించండి ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ 4th ఫిబ్రవరి. టుడే వచ్చేసరికి నేను వీడియో చేసే టైంకి 1st జనవరి అయితే చేస్తున్నాను. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 4th ఫిబ్రవరి. సో ఈ వీడియో అనేది తక్కువ మందికి రీచ్ అయినా కానీ, ఒక 50 మెంబర్స్కి రీచ్ అయినా కానీ మీరు మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదేదో నాకు వ్యూస్ రావడానికి అయితే మాత్రం కాదు, సో ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలనే వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ చూసాం కదా. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం, ఎలాగ అప్లై చేసుకోవాలనేది. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అప్లై లింక్. సో ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఎటువంటి ఎక్స్టర్నల్ లింక్స్ అయితే ఇవ్వను ఫ్రెండ్స్, నేను ఏ పర్టికులర్ లింక్ అయితే రిజిస్ట్రేషన్ పేజ్ అయితే చూస్తున్నాను, సో అదే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఛానల్నే కాదు, ఏ ఛానల్ అయినా కానీ అది జెన్యూన్ జాబ్ అప్డేటా కాదా అని మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి ఈ లింక్లో techmahindra.com, ఇది అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో జెన్యున్ జాబ్ అప్డేట్స్ ఇలా ఉంటాయి అనమాట, కంపెనీ నేమ్ .com అని. సో మీరు అప్లై చేయడానికి ఆల్రెడీ మీకు టెక్ మహీంద్రాలో క్రెడెన్షియల్స్ అనేవి ఉంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ పిన్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లేదు న్యూ యూజర్ అనుకుంటే ఇక్కడ క్లిక్ టు రిజిస్టర్ అని ఉంది కదా, ఫ్రెషర్ రిజిస్ట్రేషన్ అనేది. సో క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనేది క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఇలాగైతే ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఓపెన్ అవుతాయి. సో ఇన్స్ట్రక్షన్స్లో అన్నీ మెన్షన్ చేస్తారు చూడండి. సో మీకు బ్యాక్లాగ్స్ అనేవి ఏమి ఉండకూడదు అనమాట. 70% మార్క్స్ అనేవి ఉండాలి 10th కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ. డిగ్రీ అంటే బీఈ బీటెక్ ఎంసీఏ అలా అనమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిస్కస్ చేసినవే ఇక్కడ ఉంటాయి అన్నమాట. 70% అయితే ఉండాలి మినిమం, లేదంటే అప్లై చేయకండి, షార్ట్ లిస్ట్ అవ్వరని అర్థం. సో మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఇవన్నీ చెక్ చేసుకొని ఈ క్వాలిఫికేషన్ మీట్ అయితేనే షార్ట్ లిస్ట్ అవుతారనమాట. చాలామంది అనుకుంటారు కదా, నా రెజ్యూమ్ ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదని. సో ఇవే కారణాలు అనమాట. సో మన జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారో దానికి తగ్గట్టు మన రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ అప్లై చేయడానికి ఇవన్నీ చదువుకొని కంటిన్యూ క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది టుడే నోటిఫికేషన్. ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.